వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాము. దీనికి గాను కాకరకాయలని మధ్యలో కట్ చేసుకొని లోపల గింజలను తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వేసి దూరగా వేయించుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను కూడా వేసుకొని దూరగా వేయించి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనెను వేసి కాకరకాయ ముక్కలు కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ముక్కలు ఎర్రబడేంత వరకు వేయించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా పల్లీల మిశ్రమాన్ని వేసుకొని సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అవుతుంది. అయితే దీంట్లో చివరగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.